వాళ్ళు ఆదర్శప్రాయులు అవుతారు. వాళ్ళు ఇక్కడ విన్నందుకు ప్రయోజనం పొందేవన్న ఆనందం మాకు కలుగుతుంది. ఈ మధ్య గత వారం రోజుల్లో ఒక కాకినాడ అమ్మాయి ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ 1,16,00,000 1,20,00,000 యాన్యువల్ ప్యాకేజ్ తో అమెజాన్ లో జాయిన్ అయింది. దిస్ వి హావ్ టు ప్రౌడ్ ఫర్ దట్ గర్ల్. దిస్ హావ్ టు సీ అంత గొప్పతనం మనలో ఉంది. ఇది మనం ఆలోచించాలి. కాబట్టి అలా మనం కాలేమా, అలా అవ్వగలమా? కాబట్టి మీరందరూ ఒక్కసారి వినండి. అంటే ఆయనకు అన్ని డిగ్రీలు ఉన్నాయి. నేను చదవడానికి కనీసం 15 minutes పట్టే అన్ని డిగ్రీలు ఉన్నాయి. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప స్పీకర్. Nearly 34 years of experience in diverse industries, amalgamated with an insatiable desire to learn all his life makes Dr. Nagendra Kumar an exceptionally outstanding leader and also a motivational and inspirational speaker. With lots of exposure in operations and HRD roles, and as operational HR had participated in and settled wage agreements and critical industrial. అమ్మ వినాలి అందరూ కూడా. మనం వినడానికి ఇంత టైం పడుతుందంటే ఈ డిగ్రీస్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత టైం తీసుకున్నారో ఆలోచించాలి. వినాలి, ఇంకా మాట్లాడుతున్నారు, వినండి. Certified trainer from various reputed universities, even after conducting more than 950+ trainings in various organizations and married topics just because of his quench for more, he has undertaken the journey to add one more feather to his cap. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది దీనికంటే కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు ఆయన మాటల ద్వారా తెలుసుకోగలుగుతారు. సో ఐ విల్ take it. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎవరిని చేయాలి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ముందుగా నా ప్రసంగం నేను చెప్పే మాటలు స్టార్ట్ చేసే ముందు ఇక్కడ పద్మావతి మేడం కూడా ఉన్నారు. ఆవిడ పెద్ద స్పీకర్, ఆవిడ కూడా లక్ష్మీనారాయణ గారు కూడా పెద్ద స్పీకర్. వాళ్ళ స్థాయిలో నేను మీకు మిగిలేది అజ్ఞానం. థ్యాంక్ యూ ఫర్ బిజినెస్. ఓకే, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ముఖ్యంగా నా 35 నిమిషాలు 40 నిమిషాలు ప్రసంగం కూడా యాటిట్యూడ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకు యాటిట్యూడ్? నేను రిక్వెస్ట్ చేశాను, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రజెంటేషన్ చూసి మాట్లాడడానికి, ఎందుకంటే మీరు మాట్లాడే డిస్టర్బెన్స్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ మిస్ చేసేస్తున్నాను. ఓకే, నా మీరు ఎదగాలి, మీరు ఏదో సాధించాలి అంటే మీకు కావాల్సింది ఏ ఆలోచన కాదు, మీ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే తెలుగులో మనం వైఖరి, దృక్పథం అంటున్నాం. ఈ చిన్నదానికి నేను ఉదాహరణ చెప్తాను. ఒకసారి బ్రెయిన్స్ ఎగ్జిబిషన్ జరుగుతాను. బ్రెయిన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ బ్రెయిన్స్ విజువలైజేషన్ని నేను ఐడెంటిఫై చేస్తే నేను బయటకు రావడం. అట్లీస్ట్ వినే వాళ్ళకైనా ఆ ముఖ్యమైనటువంటి అవకాశం అనుకోండి. ఓకే, ఆ బ్రెయిన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ రాక బ్రెయిన్స్ పెట్టారు. బ్రెయిన్స్ ఒక్కొక్క రేట్ పెట్టారు. ఆ రేట్ పెట్టిన తర్వాత ఫస్ట్ దగ్గరికి వచ్చారు, జపాన్ బ్రెయిన్ చూపించారు. ఎంత కాస్ట్ అంటే $10,000 అని చెప్పారు. ఎందుకు సార్ అంత కాస్ట్ అన్నారు? జపాన్ వాళ్ళు రిమోట్లు కొనుక్కున్నారు, ఎలక్ట్రానిక్స్ లో బ్రహ్మాండమైన వ్యక్తులు అన్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఇంకో బ్రెయిన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు అమెరికన్ బ్రెయిన్ అన్నారు. ఏంటంటే స్పెషాలిటీ $20,000 బాగుంది. ఇంకొక దేశం దగ్గరికి వచ్చారు, రష్యన్ బ్రెయిన్ $30,000. 4వ బ్రెయిన్ దగ్గరికి వచ్చారు, $1,00,000. అరే వాట్ ఏ మిరకిల్! అదే వాడు 10 అన్నారు, ఇది 20 అన్నారు, ఇది 30 అన్నారు. ఇదేమో మీరు $1,00,000 అంటున్నారు. ఏంటి సార్ అన్నారంట. అంటే సార్ ఇది ఇండియన్ బ్రెయిన్ అన్నారంట. ఎంత రేట్ అన్నారంట. ఇంతవరకు ఇప్పుడు వాడలేదని అన్నారంట. మన బ్రెయిన్ మనం వాడం. ఎందుకు వాడం? ఏదో వినటానికి,
ఇలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం కాబట్టి మనం వినాలి. ఓకే, నౌ ఐమ్ కమింగ్ టు ద యాటిట్యూడ్. మీరు గెలవాలి, ఆ గెలవాలని తప్పని మీలో రావాలి అంటే మీ యాటిట్యూడ్ మార్చుకోండి. యాటిట్యూడ్ మేక్స్ ఎన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మేక్స్ ఎన్ యాటిట్యూడ్ విచ్ ఈజ్ యువర్ గ్రాటిట్యూడ్. సో మీరు ఎవరికైతే మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో అది ఎవరి గురించో కాదు, మీ గురించి గుర్తుపెట్టుకోండి. మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో బకెట్ నీళ్ళు మీ మీద పొరపాటున చేయలేరు. వెంటనే వాళ్ళతో మనం గొడవపడతాం, చూసుకుని నేను వేయాలి కదా నీళ్ళు నా మీద. అదే వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వర్షం పడింది, ఇప్పుడు ఎవరిని తిట్టగలడు, ఎవరిని తిట్టలేడు, అదే సడన్గా వర్షం పడింది అనుకుంటాడు. కానీ అదే వ్యక్తి ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు అభిషేకం నీళ్ళు జరుగుతున్నారు అంటే వెంటనే నా మీద ఏం చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ నీళ్ళు సేమ్, వ్యక్తి సేమ్, కానీ మారిందేంటి మన యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తే ఆ డైరెక్షన్లోనే మనం వెళ్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎంతో మంది విజయాలు సాధించిన వాళ్ళు మనకి ఎగ్జాంపుల్. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇందాక చెప్పాను కాకినాడ అమ్మాయి గురించి. ఒక వైశాలి అనే ఒక అమ్మాయి, షీ హ్యాస్ గాట్ 64th ర్యాంక్ ఇన్ ఐఐటిలో జేఈ మెయిన్స్ రాస్తే 64వ ర్యాంక్ వచ్చింది. ఆమెకి ముంబై ఐఐటిలో సీట్ చదవాలంటే ముంబై ఐఐటి సీట్ అప్లై చేసింది. కానీ ఆ అమ్మాయికి దురదృష్టవశాత్తు అడ్మిషన్ తీసుకున్నాక ఆ అమ్మాయి కొలాప్స్ అయిపోయింది. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అన్కాన్షియస్ అయిపోయాయి. ఇంకా అమ్మాయి కదలలేదు, మాట్లాడలేదు, చూడలేదు. సో ఆ వీడియో ఆ ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాను. ఎవరికి ఎక్కడ ఉన్నారు? ఆ అమ్మాయి ఏం చేసినప్పుడు ఒక పట్టుదలతో ఏం చేసింది అమ్మాయి, నేను మళ్ళీ ఐఐటి సీట్ కొట్టి, అంటే ఆ సంవత్సరం సీట్ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది, అమ్మాయి ఒంట్లో బాగోలేదు కాబట్టి. కానీ 3 సంవత్సరాలు అమ్మాయి అన్కాన్షియస్లో స్టేట్ ఉంది. ఆ అమ్మాయి పేరు వైశాలి. నేను ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఆ అమ్మాయి 3 సంవత్సరాలు హెల్త్ కాన్షియస్, అంటే హెల్త్ని కాన్ఫిడెన్స్తో నేను తట్టుకోగలను అన్న నమ్మకంతో ముందుకెళ్ళింది. ఆ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐఐటి సీట్ కొట్టింది. ఐఐటి సీట్ కొట్టి మళ్ళీ ఐఐటిలోనే బీటెక్ కంప్లీట్ చేసి నౌ షీ ఈస్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ 23 lakhs per month. 23 lakhs per month. అంటే 3 సంవత్సరాలు ఆమె బెడ్ మీద ఉండి పట్టుదలగా నేను సాధించగలను, నేను చేయగలను, ఇది సాధించి తీరుతాను, నేను ఏదో చేసి చూపిస్తాను, నా జీవితానికి ఒక అర్థం ఉంది, నా జీవితానికి ఒక పరమార్థం ఉంది. అది ఎవరు సాధించారు? ఆ అమ్మాయి సాధించింది. అలా మనం కాలేమా? కావచ్చు, కానీ ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హెన్రీ ఫోర్డ్కి పాపం అతను పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేశారు పోషించడానికి. అయితే అప్పుడు అక్కడ ఇక్కడ వాదాలు చేసుకుని ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ చిన్న చిన్న పనులు చేసి అక్కడికి వెళ్ళి ఏదో చదువుకుని ఐటీఐ పాస్ అయ్యాడు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ, నార్మల్ ఐటీఐ చేసిన తర్వాత ఒక కార్ల కంపెనీకి వెళ్ళి సార్ నాకు ఉద్యోగం ఇవ్వండి అన్నాడు. ఏంటి నువ్వు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నాడు. నేను ఒక కార్ని కనిపెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఆ నండిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటంటే ఇప్పుడిప్పుడే వచ్చావా నువ్వు కెరీర్లోకి, నువ్వు కారు ఎలా కనిపెడతావు అన్నారు. అయినా సరే నేను కష్టపడతాను అన్నాడు. 8 గంటలు డ్యూటీ చేస్తే ఇంకో 8 గంటలు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడే ఉండి పని నేర్చుకుని దానిలో నేను మొట్టమొదటిసారిగా ఏదైనా చేయాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. 16 గంటలు కష్టపడ్డాడు మనిషి. అతని జైలు ఒక్కటే, నేను కారు కనిపెట్టాను, లేదా కారుకి సంబంధించింది ఏదైనా సాధించాలి. ఆ వయసులో 16 సంవత్సరాల వయసులో ఆ టార్గెట్ పెట్టుకుని యాటిట్యూడ్ మార్చుకుని నేను చేయగలను అన్న నమ్మకాన్ని మార్చుకున్నాడు. చూసారా? అతనికి ఈరోజు మనం తప్పలు కొట్టాలి. ఆయన ఏం కనిపెట్టాడో చెప్తాను. రివర్స్ గేర్ కనిపెట్టింది హెన్రీ ఫోర్డ్ అండ్ కార్ల్ బెంజ్. ఈ ఇద్దరు కలిసి రివర్స్ గేర్ కనిపెట్టారు. ఒక్కసారి ఊహించండి, మన కార్లు కనుక రివర్స్ గేర్ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ అంత గొప్పదాన్ని కనిపెట్టి ఫోర్డ్ అనే సంస్థను స్థాపించి లక్షలాది మంది ఉద్యోగులకి
30 దేశాల్లో ఉద్యోగాన్ని కల్పించి ఈరోజు అన్నం పెట్టగలిగాడు. అలాంటి గొప్ప మహానుభావుడిగా మనం మారాలి అంటే మనకు కావాల్సింది యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ లేకపోతే మనం మారలేం. చాలా మంది అనుకుంటాం ఇవాళ 6 గంటలు ఇక్కడ కూర్చున్నాం, మన టైం వేస్ట్ అయిపోయింది, లేకపోతే మనం నేర్చుకోలేదు, మనం అవసరం ఏంటి మనకి, లేకపోతే మొబైల్ చూసుకోవచ్చు కదా, మెసేజ్ వచ్చింది కదా. ఇందాక ఆయన చెప్పారు ఫేస్లో మీ బుక్లో మీ ఫేస్ రావాలి కానీ ఫేస్బుక్లో మీ ఫేస్. దట్ ఈస్ వాట్ ద టార్గెట్, దట్ ఈస్ వాట్ ద ఆబ్జెక్టివ్, దట్ ఈస్ వాట్ ద మోటివేషన్, దట్ ఈస్ వాట్ ద ఇన్స్పిరేషన్, దట్ ఈస్ వాట్ ద ఇన్ఫ్లుయెన్స్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఈ రోజు మీరు ఏదైతే చదువుతున్నారో అది చదవాలి మీరు అనుకుంటే 20 సంవత్సరాలు కష్టపడితే భావి జీవితం 60 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు సుఖపడితే మీరు 60 సంవత్సరాలు కష్టపడాలి. ఇప్పుడు విజయం చేసినట్టు, ఇప్పుడు మనం ఆలోచించినట్టు మన భావి జీవితం ఉండదు. మనం ఎంబీఏ చదివేగానే మనం అనుకుంటాం ఉద్యోగం వస్తుంది అనగానే నేను ఆఫీస్లో వెళ్ళి కూర్చుని బెల్ల కొడితే కాఫీ తెచ్చిస్తారు. ఆ కల్చర్ పోయింది సార్. ఇప్పుడు ఎవరో బెల్ల కొట్టినా మీరు కాఫీ తెచ్చేవారు, మీరే కాఫీ తెచ్చుకోవాలి, మీరే మీ ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకోవాలంటే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగాలో ఒక్కసారి ఆలోచించండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ వైశాలి లాంటి వాళ్ళు, హెన్రీ ఫోర్డ్ లాంటి వాళ్ళు జీవితంలో చాలా మంది ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మ్యాక్స్వెల్ అన్న ఒక ఆయన. అంటే మ్యాక్స్వెల్ అంటే క్రికెటర్ కాదు, మ్యాక్స్వెల్ అని ఒకటి ఆయన క్రికెటర్ కాదు, ఈజ్ ఎ సైక్లిస్ట్ ఆఫ్ న్యూజిలాండ్ అనే దేశానికి చెందినటువంటి సైక్లిస్ట్. ఇతను ఒలింపిక్స్ లో పాల్గొంటుంటే అతనికి యాక్సిడెంట్ అయింది. అంటే సైకిల్ తొక్కుతూ ఉండగా, రేస్లో పాల్గొంటూ ఉండగా పైనుంచి ఆ సర్కిల్లో కింద పడిపోయాడు. పడిపోతే అన్కాన్షియస్ అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 48 సర్జరీస్ చేశారు. ఆయనకి 48 సర్జరీ చేసి నువ్వు ఇక ఒలింపిక్స్ లో పాల్గొనడం కానీ సైకిల్ తొక్కడం కానీ ఇంపాసిబుల్, జరగడానికి వీల్లేదు, నువ్వు తొక్కితే నీ ప్రాణం ఇటైనా పోవచ్చు అని చెప్పి. కానీ ఆ బెడ్ మీద పడుకుంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేను ఒలింపిక్స్లో మెడల్ కొట్టే వరకు నేను చచ్చిపోను అన్నాడు. ఒక 48 ఆపరేషన్ అయిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టి విజయం సాధించడానికి ప్రయత్నిస్తే 6 ఒలింపిక్ మెడల్స్ కొట్టాడు. 6 ఒలింపిక్ మెడల్స్, 45 ఆపరేషన్లు, 45 సర్జరీలు చేసి 6 ఒలింపిక్ మెడల్స్ కొట్టడం అంటే మాట్లాడారు. ఇది యాటిట్యూడ్, ఇది జయం, ఇది వైఖరి, ఇది దృక్పథం. మీ యాటిట్యూడ్ ఎప్పుడైతే మార్చుకుంటారో, మీ యాటిట్యూడ్ ఎప్పుడైతే మీరు మార్చే ప్రయత్నం చేస్తారో, ఆ రోజున మీరు ఇక్కడ విన్న 10 నిమిషాలు మీరు ఒక స్ఫూర్తి, మీరు ఒక ఆర్తి, దేనికోసం? ఆ ఆర్తి మీ కీర్తి కోసం. అప్పుడు మాత్రం మీరు జీవితంలో సెలబ్రిటీ అవ్వడమో లేకపోతే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి రావాలి మనకి? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి కావాలి? ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి రావాలి? అది మీరే. ఇట్ ఈస్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు అచీవ్ దోస్ థింగ్స్, టు మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్. నెక్స్ట్, ఏ యాటిట్యూడ్ అనే పదానికి స్పెల్లింగ్ మాట్లాడుతున్నాం. ATTITUDE. ఏ అంటే ఏంటి? ఏంటి? ఎనలైజ్. మీ జీవితానికి సంబంధించిన విషయాన్ని మీరు ఎనలైజ్ చేయండి. ఎనలైజ్ చేసి ఇది మంచి, ఇది చెడు అని మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో, ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో, ఆ రోజు మీరు బ్రహ్మాండమైన లైఫ్ చూడబోతున్నారు, చూస్తారు కూడా. అంటే మీ యాటిట్యూడ్ని ఎనలైజ్ చేసి ఆ విధంగా మార్చుకునే పరిస్థితి మీకు రావాలి. ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలో మగవాళ్ళ కన్నా ఆడపిల్లలు ఎక్కువ విజయం సాధిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పట్టుదల, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ దృక్పథం, వాళ్ళ యాటిట్యూడ్, ఇవి మనుషులకు ముందుకు నడిపిస్తున్నాయి. అలా చేయాలి అంటే మనం కూడా మన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఫస్ట్ ఇయర్ స్టాండ్స్ ఫర్ ఎనలైజ్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ వచ్చిన ఒక 60-70 మంది లేదా 100 మంది మగపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒక 70 మంది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ చూసే స్క్రీను లేకపోతే ఇంకోటి కాదు, ఈ ఆడపిల్లలు ఏ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంటే మాట్లాడడానికి అవకాశం ఉండాలి. అంటే నేను తక్కువ చేయడం అనుకుంటున్నాను. ఎస్, 20లో అల్లరి చెయ్యాలి, 20లో అల్లరి చెయ్యాలి. 60లో చేస్తే మిమ్మల్ని ఎవరో ఒప్పుకోడు, మెచ్చుకోడు. కాబట్టి 20లో మీరు అల్లరి చేస్తూనే ఉండాలి.
ఆ అల్లరిని మేము భరిస్తూనే ఉండాలి. ఇప్పుడు కొట్టాలి తప్పకుండా. నెక్స్ట్ టీ ఏ గురించి చెప్తున్నాం? నెక్స్ట్ టీ టీచింగ్స్. నెక్స్ట్ టీ అంటే టీచింగ్స్. లేదు టీ అంటే టార్గెట్. ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను ఇది సాధించాలి లైఫ్లో. ఇందాక వైశాఖ గురించి చెప్పాను. ఇందాక ఇంకొక అబ్బాయి ఒక అబ్బాయికి హ్యాండ్ ఒక యాక్సిడెంట్ నలిగిపోయాడు. నలిగితో ఒక చేతిలో ఉన్నాడు. కానీ అబ్బాయి డ్రీమ్ ఏంటంటే మంగోలియా చేసేస్తున్నారు అన్నమాట. అబ్బాయి జూడోలో గెలవాలి. జూడోలో గెలవాలంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ జూడో నేర్పించండి అన్నాడు. మరి నీకు ఒక చేతి ఉంది, నువ్వు జూడో కొనుగోలేవు అన్నాడు. ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. నీకు ఒక చేతి ఉంది, నేను నీకు చెప్పలేదు అన్నాడు. కానీ మూడో గురువు గారు నీకు ఏ విధంగా నేర్పిస్తాను, నువ్వు నేర్చుకునే పట్టుదల నీ దగ్గర ఉందా అన్నారు. ఆ పట్టుదల నాలో ఉంది సార్, నేను నేర్చుకుంటాను అంటే ఆ అబ్బాయి జూడో నేర్చుకుని ఆయన దగ్గర ఒక ఫైట్కి వెళ్తే అక్కడ ఒక్క చేతితోనే డిఫెన్స్ చేసుకుని ఆ ఒక్క దాంట్లో గెలిచి మెడల్ సంపాదించి ఆ గురువు గారికి దక్షిణగా ఇచ్చాడు. అంటే అప్పుడు యాటిట్యూడ్ అని గొప్పగా ఆలోచించాను. మనకు అన్నీ ఉన్నాయి, పవర్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కానీ మనం సాధించడానికి మనం ప్రయత్నం చేయం. అందుకే ఎవరైతే మాట్లాడితే ఉంటే ఇక్కడ నేను చూసి చెప్పట్లేదు కాబట్టి ఆ ఐడియాను మర్చిపోవడం. 40 నిమిషాలు మాట్లాడకుండా కూర్చోలేను అని అనుకున్న పరిస్థితి మనకుంటే మన జీవితంలో ఏం సాధిస్తాం సార్? 14 సంవత్సరాల వయసులో నది దాటడానికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులు లేవు, ఎలా దాటాలి అంటే నేను దాటి తీరాలి, నేను చదవాలి అని 14 సంవత్సరాల వయసులో ఒక టాప్ ఒకటి కట్టుకుని పుస్తకాలు పైన పెట్టుకుని ఆ నీళ్ళల్లో చెడుతూ పైన ఒక విమానం వెళుతుంటే చూసి నేను ఎప్పటికైనా భారతదేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ నేను తయారు చేయాలి అని ఒక డ్రీమ్ ఎవరైతే కన్నారో ఆయన ఎవరో మీకు తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఆ రోజు కన్నా కళలో ఒక 30 సంవత్సరాల తర్వాత నిజం చేసుకున్నాడు. దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఆ యాటిట్యూడ్ మనకి లేకపోతే, ఆ యాటిట్యూడ్ మనలో రాకపోతే మనం సాధించేది ఉంది. మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి? మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే అవకాశం ఏంటి? మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే జీవితం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నంతసేపు మనకి వినాలని ఉండదు, వినిపించుకోవాలని ఉండదు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత జీవితం చాలా దూరంగా ఉంటుంది. ఉద్యోగం ఎదుర్కొంటున్నప్పుడు 4 ఇంటర్వ్యూలు మనం ఫేస్ చేయలేనప్పుడు మనకి తెలియని సమస్యలు ఎన్ని ఉంటాయో మీకు తెలియదు. అదే హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గారు చేశారు. ఎంతమంది ఐఐటీ క్యాండిడేట్ని మేము రిజెక్ట్ చేసామో మీకు తెలుసు. బికాస్ ఆఫ్ యాటిట్యూడ్. ఒకసారి మహీంద్రా కంపెనీకి వెళ్ళినప్పుడు 600 మంది వచ్చారు ఉద్యోగానికి. ఉన్న ఉద్యోగాలు 60. ఎలా 600 మందికి షార్ట్ చేయాలి? అక్కడ అందరికీ డిస్కషన్ వచ్చింది. నేను కూడా ఒక బోర్డు మెంబర్ అందులో. ఆ ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్ అడిగితే ఎలా షార్ట్ లిస్ట్ చేద్దాం, ఎగ్జామినేషన్ పెడదామా, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి రాలేదు. సో లెట్ us do one thing అని మేము మాట్లాడుకుని అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసాం. దోస్ హూ ఆర్ willing to appear for the interview, they can sit in a corner. అని ఒక సర్కిల్ తీసి చెప్పాం, డిక్లేర్ చేసాం. they can sit in a corner. చాలా మంది లోపలికి వెళ్ళిపోయే సర్కిల్లోకి కొంతమంది ఇటు నుంచున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, సర్కిల్లో కార్నర్ ఉంటుందా? ఉండదు. సో దోస్ ఆ సర్కిల్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ ఎవరు ఇంటర్వ్యూస్ ఓవర్ అని పంపించేసాం. మిగతా బయట ఎవరైతే నుంచుడిపోయారో సర్కిల్కి కార్నర్ లేదు కదా సార్ అన్న వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నాం. అంటే చూడండి, ఇక్కడ చదువుతో సంబంధం లేదు, దేనితోనూ సంబంధం లేదు, మీ యాటిట్యూడ్తోనే సంబంధం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ యాటిట్యూడ్ని మీరు గౌరవించగలిగి నేను సరైన మార్గంలో తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలవు. లేకపోతే యాటిట్యూడ్ టీటీ అని చెప్తున్నాం. ఇన్స్పిరేషన్. మీకు స్ఫూర్తి ఎవరు? మీకు మీరే స్ఫూర్తి, మీకు మీరే కీర్తి, మీకు మీరే ఆర్తి. అప్పుడే అవుతారు మీరు ఒక ఘనమైన మూర్తి. మీకు కొత్తగా ఈ రోజున మేము ఎక్కడ చూడాలి అనుకుంటున్నాం అంటే మీరు నేర్చుకోవాల్సింది స్ఫూర్తి. స్ఫూర్తి అంటే ఎక్కడి నుంచో లేదు, మనలోనే ఉంది, మన లోపలనే ఉంది. ఆ స్ఫూర్తిని మనం సాధించాలి, జయించాలి, మనం తెలుసుకోవాలి అంటే మీ ప్రయత్నం, మీ యాటిట్యూడ్ ఒకటే మార్గం. ఆ మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్
ఈ క్యూబ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ క్యూబ్ ఫార్ములా అంటే ఏంటి? ద ఫస్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే మీరు పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఒక రాయి కొబ్బరికాయ పుట్టడానికి ఉపయోగపడింది, ఒక రాయి అద్భుతమైన శిల్పంగా మారింది అన్నారు. అంటే మీరు ఎక్స్పోజర్ ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే చదువుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే పరిశీలిస్తున్నారో, ఏదైతే అనుసీకరిస్తున్నారో వాటిని అన్నిటి వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది, మీ విజ్ఞానం దొరుకుతుంది. కానీ ఈ రోజు మనం ఒక 40 నిమిషాలు వింటే మనకి ఏమొస్తుంది సార్ అంటే ఎదురదు. కానీ నీలో 1% ఆలోచన మారి నువ్వు మొదలు పెట్టగలిగితే నీ ఎక్స్పోజర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే చేయాలంటే అనుభవం కావాలి. నేను ఉద్యోగం చేయడానికి చెప్తాను, నీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతాడు, మీరు లేదు అంటారు, నీకు అవకాశం కల్పించదు. మీకు అవకాశం కల్పించకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు, ఓడిపోవడం, గెలవడం మన జీవితంలో పార్ట్స్. కానీ వాటిని ఎదుర్కొని మనం నిలబడాలంటే మనకుండే ధైర్యం ఒకటి మనం నడిపించేది, మనకి మార్గదర్శకంగా ఉండేది మన యాటిట్యూడ్. నువ్వు చెయ్యాలి అంటే చేయగలవు, నువ్వు అక్కర్లేదు అంటే నువ్వు చేయలేవు. ఈ మార్పు ఎక్కడుంది? నీలో ఉంది. ఆ మార్పు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని బ్రహ్మాండమైన మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఈ అంటే ఎక్స్పోజర్, ఏంటి ఈ అంటే ఎక్స్పీరియన్స్. ఈ రెండు ఉంటే మీకు వచ్చేది మూడోది ఏంటి అంటే ఎక్సలెన్సీ. సూపర్ గా సుప్రీం, యు ఆర్ ద సుప్రీం ఎక్సలెన్సీ. ఇది చేయాలంటే మీరు ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఏంటి అంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఆ మార్చుకోవాలని మీరు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు ముందుకు నడవగలుగుతారు. అలా నడిస్తేనే ఈ ఈక్యూబ్ ఫార్ములా అనేది వస్తుంది. నెక్స్ట్ అంటే మీరు ముందుకు వెళ్ళాలి అంటే C to the power of 5 ఫార్ములా. C to the power of 5 ఫార్ములా. C అంటే ఫస్ట్ C అంటే C into C. ఫస్ట్ C క్లారిటీ. మీ జీవితం పట్ల మీకు క్లారిటీ ఉండాలి. నేనేం అవ్వాలనుకుంటున్నాను? At the age of 14 years, if Abdul Kalam decided that he want to become a space scientist, you can decide yourself today what you want to become. ఇక్కడ ఉన్నంతసేపు, కాలేజీలో ఉన్నంతసేపు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా గడిచిపోతుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలేంటో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక్కొక్క రోజున ఒక పూట తింటానికి కూడా మనకు దొరకకపోవచ్చు. ఆ పరిస్థితులు మనకు రావాలి, మనకు వద్దు అని అనుకుంటే మనం ఈ రోజు మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఆ యాటిట్యూడ్ మార్చుకోగలిగితే మనం సో ఫస్ట్ C స్టాండ్స్ ఫర్ క్లారిటీ, రెండు C స్టాండ్స్ ఫర్ క్రియేటివిటీ. మీరంటూ ఒక మార్గాన్ని, కొత్త మార్గాన్ని కనుక్కోవాలి. అలా కనుక్కున్నప్పుడు మాత్రమే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళలేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. అలా చెయ్యాలంటే మీరు ఆత్మస్థైర్యం కావాలి, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కావాలి. మీ దానికి అనుగుణంగా మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. సో ఫస్ట్ C క్లారిటీ, సెకండ్ C ఏంటి క్రియేటివిటీ, ద థర్డ్ C కాన్ఫిడెన్స్. అక్కడ కాన్ఫిడెన్స్ సరే అక్కడ మాట్లాడుతున్నామంటే నేను రిక్వెస్ట్ చేసి నాన్న ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారో మీకు తెలుసు. మీరు అక్కడ మాట్లాడేవాళ్ళు మీకు అనిపించినప్పుడు మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే మిగతా వాళ్ళు మీ సందేశాన్ని మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం మీరు అక్కడ చేయడం కాదు, ఇక్కడికి వచ్చి చేయండి. ఆ కాన్ఫిడెన్స్ మీరు డెవలప్ చేసుకోండి. ఎనీవన్ can be a topu. But when you are sitting, someone is giving you. Someone is giving. Giving అంటే తిరుగుతున్నాడు, అలా మాట్లాడాలి. When he is giving, definitely you are losing your concentration. ఆ కాన్సన్ట్రేషన్ లూజ్ అవ్వకుండా నేను క్లారిటీతో ఉన్నాను, నేను క్రియేటివిటీ, నేను ఏదైనా ఆవిష్కరించగలను అని నేను అనుకున్నప్పుడు అది చెయ్యాలి. మీలో మూడో C ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేదు. నెక్స్ట్ మీకు కావాల్సింది కమిట్మెంట్. నేను సాధిస్తాను, నేను చెయ్యాలి. మీరు నాకు తెలుసు, మీరు కాలేజీలో చదివినప్పుడు మొట్టమొదటి రోజున కొత్త కాలేజీలో జాయిన్ అవ్వగానే ఈసారి చాలా జాగ్రత్తగా చదవాలి అని ఒక టైం టేబుల్ తయారు చేస్తారు. మండే ఇది, ట్యూస్డే ఇది, వెడ్నెస్డే ఇది, థర్స్డే ఇది. టైం టేబుల్ తయారు రెడీ అయిపోయిన తర్వాత డబ్బు పెడతారు. ఎవరో మీకు ఫోన్ చేస్తారు,
అప్పుడే ఇంకా ఎగ్జామ్ ఎప్పుడో చాలా దూరంలో ఉంది, ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం అంటే మీరు దానికి డిస్టర్బ్ అయితే వదిలేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంకా నెల రోజులు ఉందనగా అప్పుడు నోట్స్ కరెక్ట్ చేయడం, వన్ డే బ్యాటింగ్, టెస్ట్ బ్యాటింగ్, T20 ఈ మూడింటిలో ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మూడింటిలో మనకు కావాల్సింది T20. అక్కడికి వెళ్ళి ఆ T20లో కూడా 20 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్ లాంటి తీసి అందులో ఏది వస్తే అది తీసుకెళ్ళి చదివేసి వెళ్ళిపోతాం. అది రాకపోతే మనం గెలవడం. దీనికి కారణం ఏంటి? మూల కారణం మీ అటెన్షన్. మీరు కనుక ముందు నుంచి నేను గెలవాలి, నేను గెలుస్తాను అన్న తప్పన కనుక మీరు మొదలెట్టగలిగితే, మీరు ఆలోచించగలిగితే మీ విషయం గ్యారెంటీగా స్టార్ట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్పాను? కమిట్మెంట్. ద లాస్ట్ C స్టాండ్స్ ఫర్ కంట్రోల్. మీ మీద నియంత్రించుకోండి. ఆయన అన్నారు చూసారా, 29 నిమిషాలు వేయు. ఆ 29 నిమిషాలు మనం ఎప్పుడు వెనక మనం నడిపిస్తూనే ఉంటుంది. నేను దాన్ని మాని దాన్ని ఆలోచించాలి. నువ్వేం సాధించాలనుకుంటున్నావు జీవితంలో ఆ ప్రయత్నం చేయండి. ఆ స్ఫూర్తిని తెచ్చుకోండి, ఆ ప్రభావాన్ని చూపించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకునే ప్రయత్నం మీరు చేయండి. అలా ఎప్పుడైతే చేస్తారో మీరు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే నేను మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడచ్చు, కానీ నా థర్డ్ స్పీకర్ మీకు టైం అడ్జస్ట్ చేయాలి. కాబట్టి నేను నా టైం 40 minutes వరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా మనిషిగా ఏదైనా విజయాలు సాధిస్తే ఆ విజయాల గురించి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని మన లైఫ్ హిస్టరీని వాళ్ళు గ్రాప్ చేసి ఒక వీడియో కింద మార్చి అలాగే పీపుల్స్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్లో పెడతారనమాట. అలాంటి వ్యక్తి అమ్మాయి ఎలా మనం కావాలనుకోవాలంటే మనకు కావాల్సింది మన యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఇందాక నేను యాటిట్యూడ్ గురించి చెప్తూ డి అనే పదానికి అర్థం చెప్పలేదు. ఆ డి అనే పదం అర్థం ఏంటంటే డిటర్మినేషన్. హ్యావ్ యువర్ డిటర్మినేషన్. నువ్వు సాధించాలి అనుకుంటే ఒక్కటే మనం అనుకోవాలి, నీకు నువ్వే సాటి, నీకు నువ్వే సాటి, ఎవరూ లేరు పోటీ, ఎవరూ లేరు పోటీ, అందరిలోకి నువ్వే ఏంటి, అప్పుడు అవుతావు కనపడి, అప్పుడు అవుతావు కనపడి. నీకు నువ్వే సాటి సార్, మనకి ఎవరు పోటీ లేడు. వాట్ ఎవర్ ఐ వాంట్ టు అచీవ్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు అచీవ్, I am going to achieve. What is determination? I will determine myself to achieve something. So దీనికి ఆఖరిగా మనకేం కావాలి? ఆఖరిగా మనకేం కావాలి? మీలో మార్పు రావాలి. మార్పు, కూర్పు, తీర్పు, నేర్పు. మార్పు, కూర్పు, తీర్పు, నేర్పు. ఇది ఉంటే మీరు మార్పు, మీలో యాటిట్యూడ్ మారాలి. మీరు వావ్ అనే స్టేజ్ నుంచి వహవా వహవా అనే స్టేజ్ ఎదగాలి. అలా ఎదగాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. అలా ఎదిగే ప్రయత్నం మీరు చేయాలి. నెక్స్ట్ కూర్పు, మీరు ఆ రైటింగ్ని సాధకం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కూర్పు అంటే అరేంజ్మెంట్. యూ హ్యావ్ టు అరేంజ్ యువర్ ఓన్ థింగ్స్. మీరు విజయం సాధించాలంటే మీకు టైం ఉంది. అందరికీ 24 గంటలు ఉంది. ఆ 24 గంటలని ఎవరు సద్వినియోగం. ఈ గోకుడు ఫోన్లు వచ్చాక
మీరందరూ 6-7 గంటలు మీరు దానికే వేస్ట్ చేస్తున్నారు. ఆ గూగుల్ ఫోన్ వల్ల మనకు అంతా చెప్పారు కదా, ఈ యంత్రాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగించుకోవాలనే విశేషాన్ని మీరు ఆలోచించాలి. అలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో దాన్ని కూర్పు అంటే నెక్స్ట్ తీర్పు అన్నారు, జడ్జిమెంట్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. కూర్చోలేకపోతే ఇంకెళ్ళగండి. మీరు ఎడగాలి, మీరు లక్ష్మీనారాయణ గారి ద్వారా పోవాలంటే మీరు ఆ 40 నిమిషాలు ఏకాగ్రతతో వెళ్ళాలి. అప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ తీర్పు అన్నాను. తీర్పు అంటే జడ్జిమెంట్. వాట్ ఈజ్ జడ్జిమెంట్? జడ్జిమెంట్ అంటే ఏది మంచి, ఏది చెడు నిర్ణయించేది చెప్పాలి, నిర్ణయించుకోవాలి. అలా ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఎవరైతే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారో వాళ్ళు నేర్పు. ఎప్పుడైతే మనం నేర్పండి ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. ఆ స్కిల్స్ మనకు లేకపోతే మనం నేర్చుకోలేము. అలా నేర్చుకోలేనప్పుడు మనం గెలవలేము. అలా గెలవాలి అంటే మనకి స్కిల్ కావాలి, నేర్పు కావాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ సాధించాలి అంటే మనకు కావాల్సిన ఓర్పు. వెంటనే వాళ్ళంటే అల్లావుద్దీన్ అద్భుతంగా ఏది మీ దగ్గరికి రాదు, నేను కష్టపడుతూ వస్తుంది. కష్టపడినాను, ఓకే, నేను ఏం చదువుకున్నాను, నేను ఏం చదవాలి, నేనేం సాధించాలి అన్న ఓర్పు మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ఓర్పు, తీర్పు, కూర్పు, మార్పు కోసం మీరు ప్రయత్నిస్తే కనుక మీరు విజయంలో గెలుస్తారు 100%. లాస్ట్ వీక్ ఒక 2 minutes నేను వీడియో చూపిస్తాను. ఈ వీడియో ఒక lakhs of people అంటే millions of people ఒక లైఫ్ని మార్చింది. ఆ వీడియోని మీరు చూసినట్లయితే నేను ఆ వీడియోకి సైడ్ నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు ఆ వీడియో చూడండి. మనం గెలవాలి. పర్వాలేదు, రైట్. జీవితంలో మనం ఎదగాలి, అలా సక్సెస్ చేయించాలని మన అడ్డంకులు, ఆబ్స్టకిల్స్ ఎదురవుతాయి. అలాంటి అడ్డంకులు మీకు చూసే కష్టతరమైన విషయం. వాటిని గెలవాలి అంటే ఏం చేయాలి? మీ లక్ష్యం నుంచి మీ దృష్టి మరల్చండి. ఎప్పుడైతే మీ దృష్టి మరల్చారో మీరు గెలిచే గోల్ని చేర్చుకుంటారు, మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ లక్ష్యాన్ని చేరాలంటే ఎవరు పంచరు, మీకు మీరే పంచరు. మీరు గెలవాలి అంటే గెలుస్తారు. శక్తివంతులు ఉంటే శక్తివంతులు, అప్పుడు మీరు మీ గమ్యం చేరుకుంటారు. మీ కళలు నిజమవ్వాలి. కళలు కానండి, ఆ కళలు నిజం తీసుకోండి. మీరు చేయాల్సిన పని ఈ క్షణం ఇప్పుడు మేల్కోండి. ఇప్పుడు మేల్కొంటే మీరు కదా మీకు ఒక అద్భుతమైన శక్తి ఉంది అని అనుకుంటారు. అలా సాధించాలి అంటే నేను చేయలేను అనుకోవడం మానేయండి. ఐ కాన్ వదిలేయండి, ఐ కెన్ అని మొదలు పెట్టండి. నేను చేయగలను అని అనుకోండి. ఎప్పుడైతే మీరు చేయగలను అనుకుంటారో ఓడిపోవచ్చు, కానీ ఆ ఓడిపోవడం కూడా మన గెలుపుతే తీసుకెళ్తుంది. అలా గెలవాలి అంటే ఏం చేయాలి? మన ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఈ వ్యక్తి ఎందుకు పనిలో ఉన్నారు, ఏ ఉపయోగం లేదన్నారు, కానీ మన ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన అలాంటి వ్యక్తులు మనకి మార్గదర్శకం. 10,000 సార్లు ఓడిపోయాడు ఆయన. 10,001సారి బతుకుతున్నాడు. ఆయన చేశారు. ఓడిపోవడం అనేది తప్పు కాదు. గెలవాలి. 21 సంవత్సరాల వయసులో ఆరోగ్యం పాడైపోయింది. రిలీజ్ విడిచిపెట్టింది. నెర్వస్ బ్రేక్డౌన్. కానీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అలా గెలవాలంటే మనకేం కావాలి? వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ జీవిత కథలో మనకి స్ఫూర్తి, ఈ జీవితంలో మార్గదర్శనం. మీ నెగటివ్స్ పాజిటివ్స్గా మార్చుకోండి. మీ నెగటివ్స్ పాజిటివ్స్గా మార్చుకోండి. మీరు టైం కోసం వేచి చూడండి, టైం మీకోసం చేసుకోవద్దు. టైం అందరికీ ఒకటే. ప్రతి క్షణం ఒక నిర్దిష్టమైన ప్రణాళికని తయారు చేసుకోండి. ఎదగాలి అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. మీ రోజు సానుకూలంగా ప్రారంభించండి. బాధ్యతలు తీసుకోండి. బాధ్యతలు తీసుకుంటే మనం గెలవగలం. బాధ్యతలు తీసుకున్నప్పుడు మీ కోరికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని అనుకున్నారు అది సాధించడానికి ఒక శక్తి కలుగుతారు. సహనం, పేషెన్స్, పట్టుదల, డిటర్మినేషన్, సేవం చెందించారు. కష్టపడకుండా అలా చేసినట్లయితే నేను అన్నిటిలో కాంబినేషన్ విజయం మీరు సక్సెస్ ఆ సాధించేది మనం ఆలోచించండి, అభివృద్ధి చెందండి. థ్యాంక్ యూ.